సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు కుజుడు, అష్టమ స్థానంలో శుక్రుడు, ఈ వారం చివరిలో యోగించేటువంటి చంద్రుడు, ఇవే ప్రధానంగా అనుకూలించేటువంటి గ్రహాలు. మరి అష్టమ రాహువు, అష్టమ రవి, అష్టమ బుధుడు, సప్తమంలో శనేశ్వరుడు, దశమంలో ఉన్నటువంటి గురుగ్రహం, ప్రత్యేకించి ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలే. అయితే ఇది ఏ రకంగా ఇబ్బంది పెడుతుందండి అంటే బద్ధకాన్ని కలగజేస్తుంది. ప్రత్యేకించి జీవితంలో కొన్ని పనులు వాయిదా వేసుకోకూడదు. ఆ వాయిదా వేసుకుంటే ఆ పనులలో డిలే అయిపోతూనే ఉంటాయి. శ్రమ అనేటువంటిది చాలా ఎక్కువగా కనబడుతుంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న పని మీకు మీరుగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే సప్తమ స్థానమందు శనేశ్వరుడు ప్రవాసం కార్యహాని అన్నాడు. అనగా ఇక్కడ ఎవరైతే దేశాంతరవాసం వెళ్ళాలి, ఎవరైతే విదేశాల్లో ఇప్పటికే ఉండి అక్కడ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కొంత సమస్యగా ఉంటుంది గ్రహస్థితి. ప్రత్యేకించి దేశాంతరవాసానికి ఇప్పుడు ఉన్నటువంటి సమయం అనుకూలం కాదు. అందుకని ఇక్కడ నుండి వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా అంత ఫలించవు. అలాగే అష్టమంలో ఎప్పుడైతే రవి రాహువులు ఉంటారో దుర్దోష శత్రు సంవాద గమనాగమనం యథ, ప్రయాణాలన్నీ కూడా వ్యర్థమైనటువంటి ప్రయాణాలే. అందుకని ఎక్కువగా అసలు ప్రయాణాలు మానేస్తేనే చాలా మంచిది. వెళ్ళడం ద్వారా ఏ విధమైన ప్రయోజనం ఉండదు, ₹1 లాభం ఉండదు, సరిగదా జేబులోంచి డబ్బులు పోతూ ఉంటాయి. పోనీ వెళ్ళిన చోట ఏమన్నా మనకి మంచి జరిగిందంటే అక్కడ ఏం వీళ్ళ ఉన్నతికి కానీ వీళ్ళకి భవిష్యత్తులో అది పనికొచ్చేటువంటి అవకాశాలు కానీ ఏముండవు. ఇంకా ఏమిటి గమనాగమనం వ్యధ దుర్దోష శత్రు సంవాద, శత్రువులు పెరిగేటువంటి పరిస్థితులు. ఉత్తి పుణ్యాలు ఏమీ చేయకుండా కనీసం అలా చూస్తున్నా, నువ్వేంటి నన్ను అలా చూస్తున్నావు అనేటువంటి మాటలు వస్తాయి. చాలా వింతగా ఉంటుంది. కావాలని తగువ పెట్టుకునేటువంటి మనుషులు ఎక్కువగా ఉంటారు. బంధువుల్లో అయినా, కుటుంబ సభ్యుల్లో అయినా, స్నేహితుల్లో అయినా వారి యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తగువులు ఎక్కువ అవుతూ ఉండడం, మానసిక సంఘర్షణ, మానసిక ప్రశాంతత చాలా తక్కువగా ఉండడం, అలాగే సమయానుకూలంగా ధనం చేతికి వస్తూ ఉంటుంది. కానీ ఆ ధనం ఖర్చు అయ్యేటువంటి రీతి ఇక్కడ ఒక్కొక్కసారి ఇంట్లో ఉండేటువంటి సభ్యులు చెప్తారు, అరే నువ్వు అది కొనడం మంచిది కాదు, నీకు అది అవసరం లేదు, ఉత్తరం నువ్వు ఎందుకో కొనుక్కోవాలనుకుంటున్నావు. అలాంటప్పుడు మాట వినడం నేర్చుకోవాలి. అంతేగాని మనం కొనుక్కోవాలనుకున్నది కొనేసుకుంటే అక్కడ డబ్బులు వ్యర్థంగా పోతూ ఉంటాయి. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఎందుకు ఈ సమయంలో వచ్చేటువంటి ఆలోచన మంచిది కాదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆరోగ్య పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కొంత మిశ్రమంగా కనబడుతూ ఉన్నాయి. అన్నిట్లోనూ కూడా ఈ మిశ్రమ పరిస్థితే ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా భగవద్ ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడతారు. ప్రత్యేకించి ఈ రాశి వారు చేయవలసింది సూర్యారాధన. ఖచ్చితంగా సూర్యారాధన చెయ్యండి. ఆదివారం నాడు వీలున్నంత వరకు కేవలం క్షీరాన్నాన్ని మాత్రమే తీసుకుంటూ ఉండండి. మధ్యమాంసాలు భుజించకండి, బయటెక్కడా కూడా ఏమి తినకండి. తత్ఫలితంగా కొంత శక్తి అనేటువంటిది వస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు.